శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూలై 25 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో మన గురువు చాలా ప్రత్యేకంగా గలవారు. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపబడను. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% మీకు గంటలో పరిష్కారం అయితే చిక్కుతుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక మంచి గుడ్ న్యూస్ అయితే జరగబోతుందండి. చాలా మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. అయితే మీకు ఇప్పుడు దాకా ఏదైతే కష్టాలు బాధలు మీరు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటారా? ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు అనేవి మొదలు కాబడుతున్నాయి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయానైనా సరే, ఎటువంటి మాటనైనా సరే మీతో అన్న మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితి బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అనేది చాలా తొందరగా అయిపోయి గుణగుణాలు అనేవి కనపడుతూ ఉన్నాయి. మీరు చేసిన పనిని వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ళ విషయంలో ఎంటర్ అయ్యి వాళ్ళకి పనుల్లో సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయడం వలన మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం అనేది కనిపిస్తుందండి. మీకు ప్రేమ, డబ్బు, చదువు, ఇలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కరు చాలా మంచిగానే జరగబోతుంది. ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్లో మాట్లాడినప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి మీ యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానము, అలాగే మీ జీవితం జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా అయితే రేపటి రోజు మీరు ఉండబోతున్నారని తెలుసుకోవచ్చు. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇక ఎవరైతే ఇంకా కూడా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకు కూడా మంచి ఆప్షన్ అనేది రాబోతుంది. దానికి తోడుగా డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తొలగబోతున్నాయి. ఎందుకంటే మీ రాశిలోకి చంద్రరాశి ప్రవేశించిందండి. కాబట్టి ఈ కలయికతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిది జరగబోతుంది అన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనీ అనేది ఎంతో ఉంటుందో వాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఈ కొత్త అవకాశం వచ్చినప్పుడు మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు మాత్రం పెట్టేయకండి. తర్వాత దాని ద్వారా మీరైతే బాధపడతారు. ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుందండి. కానీ నిలకడగా ఉండాలి. లక్ష్మీదేవి చాలా చంచల స్వభావంతో ఉంటుంది. తనకు నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది. మనకి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు, గుణగుణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఇలా పడితే ఎలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. సో బీ అలర్ట్గా, జాగ్రత్తగా డబ్బు అనేది ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థ ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా ఇప్పుడు అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారికి మంచి ఆప్షన్ అనేది రాబోతుందండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం అనేది కూడా దక్కబోతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో, ఇక ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండటం లేదు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాలంటే కొన్ని పనులు ఫస్ట్ మీరు కొన్ని గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా పనులు జరిగేటప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రము మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట్లాడవలసి వస్తే అవమానాలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అనేది బాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అలాంటి డిస్క్రిప్షన్లో అవాయిడ్ చేయడం అయితే మంచిది. ఇక మీకు ముగ్గురు శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రులు ఎవరు, అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో అది కూడా తెలుసుకుందామండి. రేపటి రోజు మీకు శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపడగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంత
ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని చెప్పి మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనలతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి మీ చుట్టుపక్కన ఏదో ఒక ప్రదేశంలో వేస్తూ ఉంటారు. లేదా అంటే వారు వెళ్ళే దారిలో మీకు ఎక్కడో ఒక చోట అది తగలని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం అనేది మీ మీద ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులు కేటాయించుకోవడము తక్కువగా చేసి మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. సో మీరు చాలాసార్లు నేను చాలా మంచి పని చేశాను, ఇక నాకు పని అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు అయిపోతూ ఉంటాయి. దానికి కారణము ఇవే అనమాట. మీకు రేపటి రోజున ఆ శత్రువుల వల్ల చాలా వరకు ప్రమాదాలు కూడా రాబోతున్నాయి. మీ చుట్టుపక్కల ఈ పీఆర్టీ అనే అక్షరాలు ఉన్న వ్యక్తులతోటి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ సర్కిల్లో ఎవరైనా సరే ఈ 3 అక్షరాలు గల వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం అయితే మంచిది. వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి. చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉంటే చాలా వరకు కూడా మీకు మంచిది జరుగుతుందండి. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి కదండి. ఫస్ట్ మీకు వచ్చేసి ఎవరైతే కొత్తగా ఏమైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారో వారికి రేపటి రోజున చాలా రకాలుగా కూడా ఆలోచన పరంగా చాలా వరకు కూడా లాభదాయకంగా ఉండే వ్యాపారం అయితే మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి కంప్లీట్గా దేవుడి మీద మీరు భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మీకు మంచి అనేది చేస్తాడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దండి. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయాన్నైనా సరే బాగా కలిసి వస్తుందని తెలుసుకోండి. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధం అనేది కుదరబోతుంది. మీకు రేపు శ్రావణ మాసానికి ఖచ్చితంగా వివాహం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి ఫెసిలిటీ అనేది జరుగుతుందండి. దీంతో పాటు మీ హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం లేదా అనేది చేయకుండా డబ్బును ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున మీకు చాలా వరకు కూడా లాభదాయకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఒక పరిష్కారం వచ్చి చెప్తాము. ఈ రాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదట్లో కాసిన పాలు పోసి 7 ప్రదర్శనలు చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకోవడం ద్వారా మీకున్న మీకున్న ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా పితృదోషాలు కానీ ఏమైనా శాపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే తొలగిపోతాయని తెలుసుకోండి. రేపటి రోజున మీరు ఖచ్చితంగా రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి రావి చెట్టు మొదట్లో పాలను పోసేసి చక్కగా మీకున్న సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే మీకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఫ్రెండ్స్. వాళ్ళు తెలుసుదాకా అండి. రేపటి రోజున తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.